పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి అంబిక ప్లాన్ చేసిన తర్వాత ఈలోపు లక్ష్మి వచ్చి పిల్లల్ని కాపాడుతుంది కదా. వెంటనే ఆ సమయానికి అమ్మ నీ రాకతో ఈరోజు నా పిల్లల్ని కాపాడుకున్నానమ్మా అని చెప్పేసి యమున అంటూ ఉంటుంది. పర్లేదమ్మా అని చెప్పేసి ఈలోపు పిల్లల్ని తీసుకొని జాగ్రత్తగా వెళ్ళండి అన్న తర్వాత వెంటనే ఇక నువ్వు కూడా మాతో పాటుగా రామ్మా అని అన్న తర్వాత ఈలోపు వెంటనే లక్ష్మి ఆలోచిస్తే ఇక ఒకవేళ మళ్ళీ రౌడీలు వెనకాల ఫాలో అవుతూ ఉంటారు కావచ్చు అని చెప్పేసి సరే అని చెప్పేసి లక్ష్మి కూడా యమునతో కలిసి వెళ్తూ ఉంటుంది. ఈలోపు అంబిక తన కొడుకును ఇక రియల్ ఎంట్రీ చేపిస్తుంది కదా. ఇక వెంటనే తన కొడుకుని తీసుకొస్తాడు ఒక అతను. ఇక అతను వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి అంబికకు అప్పచెప్పిన తర్వాత ఏంటి మేడం మీ కొడుకును ఇంత అర్జెంటుగా హాస్టల్ నుంచి తీసుకొని రమ్మని చెప్పారేంటి అన్న తర్వాత ఇక వీడితో చాలా పని ఉంది, ఇక నుంచి వీడితోనే నా ఆట మొదలవుతుంది, ఎందుకంటే ఇన్నాళ్ళు కష్టపడ్డది ఇవన్నీ చేసింది నా కొడుకు కోసమే అని చెప్పేసి అంబిక అంటూ ఉంటుంది. సరే మేడం అని చెప్పేసి అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు హాస్టల్ అతను. ఇక వెళ్ళిపోయిన తర్వాత ఏంటి మమ్మీ నన్ను ఎందుకు అర్జెంటుగా తీసుకురమ్మని చెప్పావు, నీతో పనుంది నాన్న, ఇక నుంచి నీవు ఒంటరి వాది కాదు, నీకంటూ ఒక కుటుంబం ఉంది అని చెప్పేసి అంబిక తన కొడుకుని తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది. ఈలోపు మాత్రం విహారీ వెంటనే ఇక ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆ టైంలో ఇంట్లో ఇక లక్ష్మి ఉంటుంది కదా. లక్ష్మి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆలోపు లక్ష్మి ఇంట్లో వాళ్ళందరూ చూసి ఏంటత్తయ్య తనెందుకు వచ్చింది అనేసరికి ఇక పిల్లల మీద అటాక్ చేయడం ఇవన్నీ చెప్తూ ఉంటుంది యమున. ఏంటి నా కూతురు మీద కావాలని ఎవరో కిడ్నాప్ చేయబోయారా? అవునమ్మా టైంకి ఇదిగో తనొచ్చి కాపాడింది అనేసరికి ఆ రోజు బావను కాపాడింది తనే కదా? అవునమ్మా ఈరోజు కూడా ఇక ఇద్దరి పిల్లల్ని కాపాడింది. దీనంతటి కారణం ఎవరో తెలియడం లేదా అత్తయ్య? ఆ సిరి వల్లనే కదా ఇదంతా జరిగేది, ఎందుకంటే అది చచ్చేది చావకుండా ఇప్పుడు మనకి ఒక గండంలా మారిపోయింది. అయినా మా అమ్మేం చేసింది అని చెప్పేసి క్రిష్ అంటాడు. ఏంటిరా మీ అమ్మేం చేసింది అంటున్నావు? ఎప్పుడైతే నీ అమ్మ చచ్చిందో అప్పుడే ఇంట్లో నువ్వు అడుగు పెట్టడం వల్లనే కదరా ఈరోజు విహారికి అలా జరిగింది, ఇప్పుడు నాకు మనవరాలికి ఇలా జరిగింది, ఇదంతటి కారణం నువ్వు కదరా. నీవు ఎప్పుడైతే ఇంట్లో అడుగు పెట్టావో దినదినం ఒక గండంలా మారిపోయిందిరా అని ఈ విధంగా అంటూ ఉంటుంది. ఈలోపు పసివాణ్ణి వాణ్ణి ఎందుకు వదినా అలా నానా మాటలు అంటున్నారు, వాడికి ఏం తెలుసని, అయినా ఎవరు చేసిన తప్పుకు వాడు ఇప్పుడు శిక్ష అనుభవించినట్టుగా మీతో నానా మాటలు పడుతున్నాడు, వీడి వల్లనే కదా ఇన్ని జరుగుతున్నాయి, అలాంటప్పుడు ఈ మాత్రం కూడా తెలియకుండా మీరు ఎలా ఆలోచిస్తున్నారో నాకు మాత్రం అర్థం కావట్లేదు, వాని హాస్టల్లో పడదెంగమంటే ఇంట్లో పెట్టుకొని పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నారు అని కోపంగాని వెళ్ళిపోతుంది. ఈలోపు వెంటనే క్రిష్ బాధపడుతుండగా క్రిష్ నువ్వు బాధపడకు, ఇక మా పద్దు అలాగే మాట్లాడుతూ ఉంటుంది, తన తరపున ఇక సారీ అని సిరి అంటూ ఉంటుంది. పర్లేదు అని చెప్పేసి ఇక పండు అని యమున పిలుస్తుంది. ఇద్దరిని లోపల తీసుకెళ్ళి డ్రెస్ చేంజ్ చేసి ఇక వాళ్ళకు భోజనం పెట్టు సరేమ్మా అని ఈ విధంగా అన్న తర్వాత ఏంటండి మీ ఇంట్లో వాళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు ఏంటమ్మా, అసలు ఆ సిరి ఎవరు అని విధంగా లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక జరిగిన విషయం అంతా చెప్తుంది. తన వల్లే ఈరోజు మేము బాధపడుతున్నామని చెప్పేసి ఇక మా వదిన ఇలా మాట్లాడుతూ ఉంటారు. సరేమ్మా ఇక నేను బయలుదేరుతాను అని అంటుండగా అయ్యో ఇంత దూరం వచ్చావు కదా, ఇక కాసేపు ఉండి భోజనం చేసి వెళ్ళొచ్చు కదా అని అన్న తర్వాత పర్లేదమ్మా ఇక తింటూనే ఉంటుందా అని ఈ విధంగా అంటుండగా ఈలోపు అంబిక రానే వస్తుంది. అంబిక రావడం చూసి వెంటనే కనకమహాలక్ష్మి అక్కడే ఆగిపోతుంది. లోపలికి ఆ బాబుని తీసుకొని వస్తుంది. ఇక లోపలికి బాబుని తీసుకొని వచ్చిన తర్వాత అంబికను చూసి యమున ఎవరంబిక ఆ బాబు అని అడుగుతూ ఉంటుంది. ఆ టైంలో అంబిక ఆలోచిస్తూ ఉంటుంది, ఇదేంటి అంబిక బాబుని తీసుకొని వచ్చింది, అసలు ఈ బాబు ఎవరు అన్నట్టుగా లక్ష్మి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు మళ్ళీ ఇక పద్మాక్షి శాస్త్ర అందరూ కలిసి హాల్లోకి వస్తారు. ఇక ఏంటంబిక ఆ బాబు ఎవరు, ఎవరిని తీసుకొని వచ్చావు, నీ ఫ్రెండ్ వాళ్ళ కొడుకా అని అడుగుతూ ఉంటారు. లేదక్క అని అన్న తర్వాత మరి ఎవరు పిన్ని ఆ బాబు ఎప్పుడు చూడలేదు కదా, అయినా నీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఇలాంటి బాబును కూడా వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చిన కూడా కనిపించట్లేదు,
ఎవరి పిన్ని అని అడుగుతుండగా వెంటనే అంబిక నా కొడుకని చెప్పేసి అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. లక్ష్మి కూడా షాక్ అయిపోతుంది. ఏంటి పిన్ని, నీ కొడుకా? అవును, నా కొడుకే. ఏం మాట్లాడుతున్నవే? వాడు నీ కొడుకేంటి? అసలు మధుండే మాట్లాడుతున్నావా? లేదక్క, నిజమే చెప్తున్నాను. వాడు నా కొడుకు. నా కొడుకు కాబట్టే ఇక ఈ ఇంటికి వంశాంకురం, ఆస్తికి వారసుడు కాబట్టే వాడిని ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? అసలు పెళ్లి కాక ముందుకు నీ కొడుకేంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు కనీసం నీకు అర్థమవుతుందానే అని పద్మాక్షి అంటూ ఉంటుంది. మీకు కొన్ని నిజాలు తెలియదు. ఆల్రెడీ నాకు పెళ్ళై ఒక బాబు పుట్టాడు. ఆ బాబు కొన్ని రోజులు బయటికి రాకుండా వీణ్ణి హాస్టల్లో పెట్టాను. కానీ ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి వీణ్ణి వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అసలు నువ్వు ఏం చెప్తున్నావో ఏం మాట్లాడుతున్నావో ఎవ్వరికి అర్థం కావట్లేదు పిన్ని. అసలు ఎవరికి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకోవడం ఏంటి, ఈ బాబు పుట్టడం ఏంటి అనే విధంగా యమున అంటూ ఉంటుంది. కొన్ని కారణాల వల్ల ఇలా జరిగింది. అయినా మీ ఎవ్వరికీ సంజయ్ చెప్పాల్సుకున్న అవసరం లేదు. ఇప్పుడు నా మనసులో మాట చెప్పడానికి కారణం, వీడు రావడానికి కారణం, మీ అందరికీ పరిచయం చేయడం కారణం ఒకటి ఉంది. ఎందుకంటే నాన్న ఆస్తి మొత్తం సిరి పేరు మీద రాస్తానని చెప్పేసి అన్నాడు. మరి నా కొడుకున్నాడు కదా, ఆస్తి మొత్తం సిరి పేరు మీద రాస్తే మరి నా గతి ఏంటి? ఈరోజు ఈ ఇల్లు, ఈ స్టేటస్ ప్రతి ఒక్కటి ఉన్నది కారణం నా వల్లే కదా. అలాంటప్పుడు నా కొడుకు గురించి ఆలోచించకుండా ఏకంగా ఆస్తి మొత్తం సిరి పేరు మీద రాయిస్తానని చెప్పేసి ఒప్పుకుంటే సరిపోతుందా? అందుకనే నేను నిర్ణయించుకున్నాను, ఈ ఆస్తికి వారసుడు నీ కూతురు కాదు సహస్ర, నా కొడుకు. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? అయినా ఆల్రెడీ చిర ఆస్తులలో ముని మనవరాలకే ఆస్తి రాయాలని చెప్పేసి వంశపరంగా వస్తుంది కదా. వంశపరంగా వచ్చిన ఆస్తిని నీ కూతురికి రాస్తే మరి నా కొడుకు గతి ఏం కావాలి? ఎన్ని రోజులు కష్టపడ్డది మీకోసం అనుకుంటున్నావా? నా కొడుకు కోసం. ఈ ఆస్తి పేరు మొత్తం నా కొడుకు మీదికి రావాలి. నా కొడుకు పేరు మీద రాలేదనుకో, నేనేం చేయాలో అదే చేస్తాను. ఇల్లీగల్గా పోయి ఆస్తి మొత్తం నా కొడుకు మీద వచ్చేలా చేసుకుంటానని రారా అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తుంది. లక్ష్మి షాక్ అయిపోతుంది. అసలు అంబికమ్మకు ఎప్పుడు పెళ్ళైంది? ఈ కొడుకు నిజంగానే తన కొడుకా, లేకపోతే నాటకం ఆడుతుందా? ఆ పిల్లగాని అడ్డం పెట్టుకొని ఆస్తి దొబ్బాలనుకుంటుందా? సంథింగ్ ఈజ్ రాంగ్. ఈమె మాటలలో ఏదో ఆంతర్యం, ఏదో తెలియని గందరగోళం, ఏదో జరుగుతుంది. ఇక వెంటనే అంబిక లోపలికి వెళ్ళిన తర్వాత, అసలు ఏంటమ్మా పిన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి, బాబును కనడం ఏంటి, అసలు నీకు కూడా తెలియదా? నాకేం తెలిసే? ఆ మాటలు విని నేనే షాక్ అయిపోతున్నాను. అసలు రోజు రోజుకి ఇంట్లో ఏం జరుగుతుందో కూడా, జరిగే టైం కూడా వచ్చి మనుషులు ముంగట నిలబడేది కూడా ఆశ్చర్యం అవుతుంది అని నేను వెళ్ళేసరికి ఈలోపు వెంటనే అమ్మ నేను వెళ్ళొస్తానని చెప్పేసి ఈలోపు లక్ష్మి వెళ్ళిపోతుంది. ఆ టైంలో విహారీ వస్తాడు. విహారీ వచ్చేసరికి ఇంట్లో ఆలోచిస్తుంటారు. ఏం జరిగిందమ్మా అని చెప్పేసేసరికి అంబిక గురించి విహారికి చెప్తుంది యమున.